ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువనే. అందుకే ఎప్పుడు లోపల లోపల కొట్లాటలు, లీడర్ల నడుమ ఫైటింగ్లతోని గాంధీ భవన్ కలకలలాడుతుంటది. ఉత్తప్పుడే అనైకమత్యం చూపించే హస్తం నేతలు మంత్రి పోస్టుల కాడ సైలెంట్గా ఉంటారా? ఉన్న 2 మంత్రి పోస్టులకు 4 దిక్కులకెళ్ళి నాకంటే నాకనుకుంటా రౌండప్ చేస్తుర్రట. షే పార్టీ లీడర్లు ఆ పార్టీ పేరుకు ఎప్పుడు న్యాయం చేసే ముచ్చటే ముంగటేసుకుంటారు. చేయకున్న 5 ఏళ్ళు ఎట్లయితే సమానం ఉండవో అట్లనే పార్టీల నా ముంగట నువ్వు సమానం కాదు నేను పెద్ద లీడర్ను అనుకుంటా పంచాదులు చేసుకుంటా పబ్లిక్లో పలసాగైతుంటారు. ఇక ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలిసే వరకల్లా భర్తీ చేసేందుకు బ్యాలెన్స్ ఉన్న 2 మంత్రి కుర్చీలల్లా నేను కూసుంటా అంటే నేను కూసుంటా అని కుర్చీలు ఆట ఆడుతున్నారు. 5 రాష్ట్ర ఎలక్షన్లు అయినాక ఎట్లయినా కొత్త మంత్రి సీట్లను నింపుతామని హైకమాండ్ అనుకొచ్చే వరకల్లా ఇన్ని దినాలు ఆగిరందరు. మీదికెళ్ళి ఇప్పుడు మంత్రులమైనా అంత కొడితే ఇంకో 2.5 సీట్లు ఉంటాము, ఇంకా కూడా ఆలస్యం చేస్తే మంచిది కాదు మరి చూసుకో అని సీట్ల కోసం స్వీట్ వార్నింగ్లు ఇస్తున్నారట కొందరు క్లోజ్గా ఉండే లీడర్లు కూడా. ఇట్లా రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ లిస్టు ఇంత ఇంత పెరుగుతుంది తప్ప తక్కువ అయితే లేదు. మళ్ళీ ఇంతగా ఆశపడుతున్న నేతలెవలే అని అంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే పి రామ్మోహన్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకు, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయకు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు, ఎమ్మెల్సీ విజయశాంతి అలియాస్ రామలమ్మ. ఇగో ఇట్లా ఈ లిస్టులు ఉన్న వాళ్ళ ఎవ్వరి కాల ఏం పికర్ లేదు. నాకే మంత్రి పోస్టుల నమ్మకంతో పేలుస్తందుకు 1000 వాళ్ళ పంచుకునేందుకు స్వీట్లు మోగిస్తందుకు డీజేలు తయారుగా పెట్టురని కార్యకర్తలు చెప్పి అడ్వాన్సులు కూడా ఇచ్చి అంత ప్రిపేర్గా ఉన్నారట. మరి ఇంతమందిలో 2 పోస్టులు ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇచ్చి ఎవరికి ఇవ్వకున్నా కానీ పార్టీ లోపల పంచాలతో లుక్సాన్ అయిపోతుందని కాంగ్రెస్ పెద్ద లీడర్ పరిశాలన ఉంటే రేవంత్ రెడ్డి ఇంకో ఆలోచనలు ఉన్నట. సీనియర్ మంత్రులు కొందరు నా మాట ఇంటలేరు కాబట్టి ఓ 2 మంత్రులను క్యాబినెట్కి వెళ్ళి కామ్గా పక్కకు పెట్టి నా మాటే నమ్మకం గినేటోళ్ళని పెట్టుకుంటే ఇంకా నన్ను అనేటోళ్ళు ఉండరు ఆపేటోళ్ళు ఉండరు అన్న ప్లాన్లు ఉండని కూడా గాంధీ భవన్ సార్ గట్టిగా నేను వస్తున్నది. మరి ఆ పోయేటోళ్ళు ఎవరో కొత్తగా వచ్చేటోళ్ళు ఇంకొన్నొద్దులు ఆగితే పురా క్లారిటీ వస్తుంది కానీ